దేవుని మనసు ఎన్నో ఆశయాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, వీటన్నిటినీ కలిగిన వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. దేవుడు అనగానే ఎల్లప్పుడూ సంతోషించేవాడు, ఎప్పుడూ ఆనంద డోలికలలో ఉల్లసించేవాడు అనే భావన ఒకవేళ ఈ సమాజానికి ఉన్నా, దేవునికంటూ కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయని, ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ ఆయన మనస్సును తొలుచుతూ ఉంటాయని బైబిల్ అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది. ప్రియులారా, సహజంగా ప్రతి మనిషి తన జీవితంలో ఆయనకున్న జ్ఞాపకాలలో అనేక విషయాలు తన మనస్సులో భద్రపరుచుకుంటూ ఉంటాడు. స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, తమ గుండెల్లో ఈ సమాజానికి చెప్పుకునేవి కొన్నైతే చెప్పుకోలేని ఎన్నో సంగతులతో సతమతమవుతూ తమ మనసులో కృంగిపోతూ ఎంతో వేదన అనుభవించే సందర్భాలు మనకు తెలుసు. మరి ముఖ్యంగా మనిషి జ్ఞాపకాల్లో ఇప్పుడు రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, మనిషి తన జీవితంలో సంభవించే సంతోషకరమైన వార్త, శుభకరమైన వార్త, దాన్ని ఎప్పుడు మర్చిపోలేడు. అదేవిధంగా మనిషిని మానసికంగా కృంగజేసే ఒక సంఘటన, అది ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే దానిని కూడా మనిషి మర్చిపోలేడు. మంచి చెడులను, అతని జీవితంలో జరిగిన మంచి, అలాగే ఊహించని చెడు, ఈ రెండింటిని గూర్చి మనిషి తన మనసులో అనేక విషయాలను భద్రపరుచుకుంటూ ఉంటాడు. కాలక్రమేణా కొన్ని సంగతులను మనిషి మరుపులోనికి వెళ్ళిపోతాడు. అంటే చిన్నిగా అతన్ని మరి బాధ కలిగించిన అంశాలంటూ ఏమైనా ఉంటే, అతను వేదనకు గురి చేసిన పరిస్థితులంటూ ఏమైనా ఉంటే వాటిని మనిషి మర్చిపోతాడు. కానీ కొన్ని సంఘటనలైతే అది 10 సంవత్సరాలైనా, వృద్ధాప్యం వరకు ఆ మనిషి చేరిపోయినా దానిని మరవలేని స్థితిలో ఆ మనిషి ఉంటాడు. కొన్నిటినేమో తీపి జ్ఞాపకాలుగా తన మనసులో పెట్టుకుంటాడు, మరికొన్ని సంఘటనలు చేదు అనుభవాలుగా వాటిని కూడా తన మనసులో దాచుకుంటాడు. ప్రతి మనిషి జీవితంలో మేలు కీడులను సంభవిస్తూ ఉంటాయి, కష్టం సుఖం కలుగుతూ ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో సుఖం కలిగినప్పుడు వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకునే అవసరత మనిషికి ఉండదు. అలాగే కలిగే చిన్ని వేదనలు, బాధలు, కష్టాలు, వాటిని కూడా మనిషి సహజంగా మర్చిపోతూ ఉంటాడు. కానీ ఎప్పటికీ మర్చిపోలేనివి, ఎప్పుడూ ఆయన మనస్సులో ఇబ్బందిని కలిగించేవి కొన్ని సందర్భాలు ఉంటాయి. అవి ఏ కారణాల చేతైనా కానివ్వండి, ముఖ్యంగా ఒక మనిషికి చేసిన ద్రోహం కానివ్వండి, ఒక మనిషి వల్ల అతను అనుభవించిన అవమానం కానివ్వండి, ఇలాంటి కొన్ని భయంకరమైన సంఘటనలను మనిషి ఎన్నడూ మరువలేడు. ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఆయన అనుభవించిన ఆ వేదన, అవి ఎప్పటికీ ఆయన మనస్సును తొలుస్తూ ఉంటాయి. నిజానికి దేవునికి కూడా అలా మదిని తొలిచే గతం అనగా గతించిన కాలం. మానవ జాతి భూమి మీద ఆరంభమైన నాటి నుండి మానవాళి చరిత్రలో దేవుడు ఎందరినో చూశాడు. ఆయన ఎన్నో మనస్తత్వాలను ఆయన పరిశీలించాడు. ఎందరినో ప్రియులుగా కనుగొన్నాడు, మరెందరినో ఆయనకి అయిష్టులుగా ఆయన చూశాడు. దేవుణ్ణి అమితంగా ప్రేమించిన వారు కొందరైతే దేవుణ్ణి సంపూర్ణంగా ద్వేషించిన వారు మరికొందరు.
అయితే వీరిలో ఎవరి విషయమై దేవుడు ఎక్కువగా వేదన అనుభవించాడు, బాధ అనుభవిస్తూ ఉన్నాడు, ఇది మనం ఆయన మనస్సులోకి తొంగి చూడాలి. ఎందుకు మనం తొంగి చూడాలి అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి మన వలన ఎప్పుడైనా మన తండ్రికి ఎదురవుతుందేమో అన్న జాగ్రత్త కోసం తప్పనిసరిగా మనం శ్రద్ధ వహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక క్రైస్తవుడు తన జీవితంలో, దేవుని యందలి విశ్వాస జీవితంలో, దేవునితో సహవాసం కలిగి నడుస్తున్న ఈ కాలంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా దేవుణ్ణి బాధ పెట్టడం కాదు, కానీ ఆ బాధ మరవలేని దశకు ఎన్నడైనా మనిషి దేవుణ్ణి చేరుస్తున్నాడా? దేవుడు మరపురాని, మరిచిపోలేని సంఘటనల్లో ఒకవేళ మనిషి కారణమవుతున్నాడా? వీటన్నిటి విషయమై మనిషి పరిశీలించాలి. ఇది ఎవరు పరిశీలిస్తారు? ఎవరైతే దేవుని యందు ప్రేమ, భయము, భక్తి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే వినారా. దేవుడు అంటే పట్టించుకోలేని వాళ్ళు, దేవుని కోసం ఆలోచించని వాళ్ళు, అలాంటి వారికి ఆయన మనసులో ఏముందో ఆలోచించవలసిన అవసరత వాళ్ళకు లేదు. కానీ మన కోసం సమస్తాన్ని చేసి మనల్ని ప్రేమిస్తున్న మన పరలోకపు తండ్రి యొక్క మదిలో ఆయనకు ఆయాసకరమైనది కానివ్వండి, ఆయనకి ఇబ్బంది కలిగించేది కానివ్వండి, లేదా ఆయన మనోదుఖానికి గురి చేసేవి కానివ్వండి, అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా మన తండ్రిని మనం తీసుకుని వెళుతున్నావేమో అన్న విషయాలను బైబిల్ ప్రకారంగా మనం ఎప్పుడు పరిశీలించుకుంటూ మనలను మనం జాగ్రత్త చేసుకోవలసిన అవసరత ఉంది. ఎందుకంటే మనిషి అనుకుంటాడు కాలం పరిస్థితులను మరిపిస్తుంది అనుకుంటాడు. అవును, కాలం చాలా సందర్భాలను మనిషి మరిచిపోయేలా చేస్తుంది. కానీ అన్నిటినీనా? కాలం గడిచే కొద్దీ మనిషి అన్నిటినీ మర్చిపోతాడా? నో, అన్నిటినీ మనిషి మరువలేడు. కొన్ని బలీయమైనవి, కొన్ని బాధాకరమైనవి, కొన్ని సంతోషకరమైనవి, ఆయన మనసుకు ఆనందాన్ని కలిగించేవి, అవి ఎప్పుడూ ఆయన మనస్సులో దాగే ఉంటాయండి. సహజంగా ప్రతి మనిషి తన జీవితంలో సంభవించే ఎన్నో సంఘటనల విషయమై మనిషి ఆలోచన చేసుకునేటప్పుడు నిద్రలోనికి వెళ్లే ముందు ఎన్నో తలంపులు మనిషిలోనికి వస్తుంటాయి. అప్పుడు ఎప్పటివో సంఘటనలు మనకు అన్ని జ్ఞాపకానికి వస్తుంటాయి. ఎందుకంటే మనిషి యాంత్రిక లోకంలో తన పనిలో ఆయన మరి నిర్విరామంగా వెళ్ళిపోతున్నప్పుడు వాటి కోసం ఆలోచించే సమయం తక్కువ. కానీ పడకకు చేరే ముందు లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో, ఏ పని లేకుండా విశ్రమిస్తున్న సమయంలో ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు ఆయన మదిలోనికి వస్తుంటాయి. అవి మంచివి కానివ్వండి, చెడు కానివ్వండి, లేక మన జీవితంలో జరిగిన మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, అవన్నీ మనిషి జీవితంలోని జ్ఞాపకాలుగా, అవి చేదు జ్ఞాపకాలు అంటారా, తీపి జ్ఞాపకాలు అంటారా? మీకు మంచి చేసేవైతే తీపి జ్ఞాపకాలు అనుకుంటారు, మీకు నష్టాన్ని కలిగించినవైతే చేదు జ్ఞాపకాలు అనుకుంటారు. కనుక ఇలాంటి ఎన్నో సంఘటనలు ప్రతి మనిషిని ఆ వయస్సును బట్టి, ఆ రోజున్న సమాజాన్ని బట్టి, ఆయనకు సంభవించిన ఎన్నో విషయాలపై మనిషి ఇప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు. ఎలా అయితే మనిషి తనకు సంభవించిన వాటిని గూర్చి, అతని ఇబ్బంది పెట్టేవి, అతను సంతోషపరిచే వాటిని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని మనసులో కూడా ఆయన మదిని తొలిచే ఎన్నో సంఘటనలతో కూడిన గతం, అది ఆయనకి సంబంధించింది కాదు. దేవుడికంటూ ప్రత్యేకంగా గతం అన్నది లేదు. ఆయనకి ఏమైనా గతం ఉంది అంటే అది మనమే. ఆయనకి ఏదైనా భవిష్యత్తు ఉందంటే అది మనమే. దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికైనా, దేవుడు మరిచిపోవడానికైనా ఉన్నదల్లా ఆయన పిల్లలుగా మనమే. కనుక అటువంటి సందర్భంలో దేవుని మనస్సును కష్టపరిచి, గాయపరిచి, ఇబ్బంది పరిచే సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో జరిగాయి.
ఆయన జీవితంలో చవి చూశాడు. అలా మనిషి జీవితకాలంలో సంభవించిన సంఘటనల గూర్చి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? కొన్ని విషయాలను బైబిల్ నుంచి మనం పరిశీలించి చూద్దాం ప్రియులారా. కొంతమంది విషయమై దేవుడు ఎంతగానో సంతోషించాడు, మరికొంత విషయమై ఎంతగానో ఆయన బాధకు గురయ్యాడు దేవుడు. అలా బాధకు గురైన వాటిని గూర్చి దేవుడు ఏమని తన జ్ఞాపకాలలో ఉన్న విషయాలను ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి మనం బైబిల్ తెరచి చదివి మనం తెలుసుకుందాం ప్రియులారా. మొదటిగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఎఫ్రాయిము మాట్లాడుతున్నాడు తన పిల్లల కోసం. ఏమని? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఎఫ్రాయిము. ఏమండి? యాకోబు 12 మంది కుమారులలో దేవుడు మరి జప్రత్మనేహు అని ఎవరికైతే పేరు కలిగి కరళ భావాన్ని చెప్పగలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. అతనిని బహుగా ప్రేమించాడు అతని తండ్రి అయిన యాకోబు. వారికి వంశావళులు దేవుడు అనుగ్రహించేటప్పుడు దేవుడు కూడా యోసేపుకు 2 వంశావళులు దేవుడు ఇశ్రాయేలీయుల్లో కేటాయించినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో మనష్య ఒకరు, రెండోది ఎఫ్రాయిము. ఆ ఒక్క యోసేపు గర్భం నుంచి వచ్చిన 2 కుమారులకు 2 గోత్రాలను దేవుడిచ్చాడు. కారణం, ఇశ్రాయేలుల తరాన్ని ఆయన ఎలా కాపాడాడో ఇక యోసేపు విషయమే మీకు చెప్పవలసిన పని లేదు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు అందరూ కలిసి ఆయనకు మొక్కిన సందర్భం, ఆయన జీవితంలో అనుభవించిన ఎన్నో వేదనలు, ఆ తరువాత దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఉన్నత దశ, ఆ తర్వాత ఇశ్రాయేలుల పరిరక్షణ కరువు కాలంలో, ఇదంతా యోసేపు వలన జరిగింది దేవుని అనుగ్రహాన్ని బట్టి. అలాంటి యోసేపుకు పుట్టిన కుమారుడైన ఎఫ్రాయిము దేవుడు అంటున్నాడు ఏమని? ఇర్మియా 31:20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ అంటున్నాడు. చూడండి, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయన. నేను అతనికి విరోధముగా మాటలాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకయున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఎవరిది ఈ మాటలు? ఎవరంటున్నారు ఈ మాటలు? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు తన పిల్లలను గూర్చి ఆయన మాట్లాడుతున్న సందర్భం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ముద్దు బిడ్డ అంటే పిల్లలందరిలో నేను ముద్దు పెట్టుకునే నాకు ఇష్టమైన కుమారుడు, నా దృష్టికి యోగ్యమైనది జరిగించే ఒక నిజమైన కొడుకు. అలా ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువక ఉన్నది. ఏమండి? దేవుడు విరోధంగా మాట్లాడుతున్నాడా, లేదంటే ఎఫ్రాయిము దేవునికి విరోధంగా మారిపోయాడా? దేవుడు ఎందుకండి ఎఫ్రాయిముకు విరోధంగా మాట్లాడతాడు? ఎఫ్రాయిముకు విరోధంగా దేవుడు మాట్లాడవలసిన పరిస్థితులు ఆసన్నమయ్యాయి, లేదా దేవుడే ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా మాట్లాడే సందర్భాలు తలెత్తాయి. కారణం, ఎఫ్రాయిము, అతని వంశావళి, వారందరూ యెహోవాకు పుట్టించిన ఆవేదన, కలిగిన బాధ, వాటన్నిటిని బట్టి అంటున్నాడు నువ్వు నాకు ముద్దు పెట్టావు నాయన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను అతనికి అనేక సందర్భాల్లో విరోధంగా మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకయున్నది. దేవుడట అతని జ్ఞాపకాన్ని వదలలేకపోతున్నాడటండి. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉంది. దేవుడు కడుపు ఉందనా? ఏమండి? అతని కడుపులో నాకు వేదనగా ఉంది అంటే అక్కడ అర్థం ఏంటి? నాకు దుఃఖం. ఎందుకు ఆయన గురించి నేను మాట్లాడిన సందర్భాలు పదే పదే జ్ఞాపకం వస్తుంటాయి. కుటుంబంలో చాలా పరిస్థితుల్లో అండి నిజంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఏదో చిన్న మాట విభేదం వాళ్ళ మధ్య తలెత్తినప్పుడు, ఆవేశంతో భర్త తన భార్యను గాయపరిచినప్పుడు, కొట్టినప్పుడు, భార్య మాటకు మాట జవాబిస్తున్నందుకు ఆవేశంతో భర్త భార్యను దండించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యన నిశ్శబ్దం, మౌనం, కొన్ని గంటల వరకు పరిస్థితులన్నీ కూడా నిమ్మళంగా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు ఇద్దరి మనస్సుల్లో తలెత్తే ఆలోచనలు ఏమని?
ఒకసారి గాయపడిన తరువాత, గాయపరిచిన తరువాత వారు కూర్చొని బాధపడుతూ, రోదిస్తూ, విలపిస్తున్నప్పుడు, అలా దుఃఖించుకుంటూ తమ పనులు, బాధ్యతలు అయినా వాళ్ళు చేసుకుంటూ, అన్ని గాయాలు పొందిన తర్వాత కూడా, దెబ్బలు తిన్న తర్వాత కూడా భార్య వెళ్ళి ఆ వంట చేయటంలో కానివ్వండి, ఆ ఇల్లు సర్దడంలో కానివ్వండి, కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఆ పని చేస్తున్నప్పుడు భర్త గమనిస్తాడు, అవును, నేను ఎందుకు ఈ తప్పు చేశాను, నేను ఎందుకు ఆవేశంతో దండించాను, నా తొందరపాటు వల్లే. అంటే ఒకరిలోని పశ్చాత్తాపాన్ని కలిగించే పరిస్థితులు ఎప్పుడు తలెత్తుతాయో తెలుసా? ఆమె కూడా భర్తకు విరోధంగా మాట్లాడి, కోపాన్ని చల్లార్చకుండా పదే పదే తిరుగుబాటు విధానంలో ఒకవేళ వెళితే భర్తకు మరింత కోపం వస్తుంది. కానీ నిజంగా ఆమె వాటన్నిటిని మరిచి మరలా భర్తకు చేయవలసిన పరిచర్యలన్నీ, ఒక కాఫీ అందించడంలో, టీ అందించడంలో, భోజనాన్ని సిద్ధపరచడంలో, వీటన్నిటిని తన క్రమమైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆవేశంతో బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా భర్త మనశ్శాంతితో ఉండడు. మరలా రాత్రి ఇంటికి చేరేసరికి ఆ వేదన అతను తినేస్తూ ఉంటుంది. తన స్నేహితులు అడుగుతారు, ఏంటి ఇలా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు అంటాడు. కానీ జరిగిన సంఘటన తన మనస్సులో ఇబ్బంది పెడుతుంది. నేను కొంచెం చేయి చేసుకొని ఉండకుండా ఉంటే బాగుండేదేమో, నేను కొంచెం కఠినంగా వ్యవహరించకుండా ఉంటే బాగుండేదేమో. ఇలా ప్రతి మనిషిలోనూ పశ్చాత్తాపం అనేది ఒకటి ఉంటుందర్రా, ప్రతి మనిషిలోనూ ఆవేదన అనేది ఒకటి ఉంటుందర్రా. అది మనల్ని జ్ఞాపకం చేస్తుంటుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని. ఏమండి, కొన్ని సందర్భాలు ఎదుటివాళ్ళు పొరపాటు చేసినా, ఒక తండ్రే ఉన్నాడు అనుకోండి, నీ బిడ్డ నీ పట్ల పొరపాటు చేశాడు, చేసినప్పుడు ఆవేశంతో దండించావు, వాళ్ళది తప్పే ఉండొచ్చు, కానీ తండ్రిగా నువ్వు దండించడం సమంజసమే. అయినప్పటికీ మరలా ఆ రోధిస్తున్న, విలపిస్తున్న బిడ్డ దగ్గరికి వెళతావు, వాళ్ళని చేరదీసుకుంటావు, వాళ్ళని కౌగిట్లో చేర్చుకుంటావు, వాళ్ళని ముద్దాడుతావు. వాళ్ళు చేసింది తప్పే, కానీ నువ్వు నీ మనస్సులో ఏదో తీరని లోటు, ఆవేదన, మనశ్శాంతి లేని పరిస్థితి. ఎందుకు నేను చేసుకున్నాను, ఎందుకు నేను దండించాను, నా ముద్దు బిడ్డ కదా, నా ప్రియమైన కుమారుడు, కుమార్తె కదా, నేను ఎందుకు ఇలాగ ప్రవర్తించాను? అదే మనస్సు దేవుని మాటల్లో కనబడుతుంది చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా, దేవుడు అంటున్నాడు, నేను అతనికి విరోధంగా ఎన్నిసార్లు మాట్లాడవలసి వచ్చింది, శపించవలసి వచ్చింది, దండించవలసి వచ్చింది, కఠినంగా శిక్షించవలసి వచ్చింది. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. విరోధంగా మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం విడవకపోవడం ఏంటండి? విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం వచ్చేస్తుంది. చాలా సందర్భాల్లో మంచితనంతో ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడం అంటారు. ఏంటా మంచితనంతో ఇబ్బంది పెట్టడం? శుభ్రంగా భార్యని కొట్టి, శుభ్రంగా భార్యని తిట్టినా సరే ఏమి పన్నెత్త మాట అనకుండా నీ ఆవేశం అంతా చల్లారిపోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి కాఫీ తాగుతారండి, రాత్రికి భోజనం ఏం చేయమంటారండి అని వినయంతో నేను అడుగుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ చేతులు నన్ను కొట్టింది, ఎందుకంత తప్పు చేశాను నేను అని నీలో కలిగే బాధ. దేవుడు కూడా అదే విధమైన బాధను అనుభవిస్తున్నాడు చూడండి. అఫ్కోర్స్ ఎఫ్రాయిము విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం తప్పని కాదు. ఎఫ్రాయిము తప్పు చేయొచ్చు, ఆ తప్పుకు దేవుడు బాధ కలిగి దండించాడు. ఆ దండించినా నీ జ్ఞాపకం నన్ను వదలట్లేదు నాయన అంటున్నాడు చూడండి. నాకు ముద్దు బిడ్డవయ్యా, నువ్వు నాకు ముద్దు బిడ్డవి, నువ్వంటే నాకు ఎంత ప్రేమ. నేను అతని విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువక ఉన్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉంది. ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో, నా కడుపు తరుక్కుపోతుందిరా నిన్ను చూసి. దేవుడు అంటున్న మాట చూడండి, నా కడుపులో వేదన అంటే దేవుడికి పేగులు కడుపు ఉన్నదని కాదు. నీకు వేదన కలిగేటప్పుడు మనస్సులో కడుపు నిండా దుఃఖం. ఎలాంటి దుఃఖం అండి? ఒక్కొక్కసారి భయంకరమైన ఏడుపు వచ్చేస్తుంటుంది, కానీ కళ్ళంటే నీరు రానే. ఆ ఏడుపును అణగదొరుకుతుంటాం. ఆ ఏడుపును మనం లోపల మింగుతున్నప్పుడు, దిగమింగుతున్నప్పుడు ఎక్కడ నొప్పి కలుగుతుందో తెలుసా? గుండెల్లో నొప్పి కలుగుతుంది, కడుపులో నొప్పిగా ఉంటుంది. ఆ కడుపు నిండా ఏదో ఒకలాంటి వికారం, ఏదో తినాలని, ఏదో అనుభవించాలని ఎప్పుడు ఉండదండి అలాంటి సందర్భాల్లో. నిజంగా దేవుడు ఈ మాట పలుకుతున్నప్పుడు ఎఫ్రాయిముని ఎంత ప్రేమించాడు. అలానే ఎఫ్రాయిమును మాత్రమే ప్రేమించాడా దేవుడు? దేవుని పోలికగా పుట్టిన ప్రతి కుమారుని భూమి మీద ప్రేమించే గొప్ప మనస్సున్న తండ్రి ఆయన. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన.
ఏ ఒక్కరిని చేజార్చుకోవడం ఇష్టం లేని గొప్ప తండ్రి. అలాంటి వ్యక్తి తన బిడ్డ పొరపాటు చేసినప్పుడు ఆ బిడ్డను తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలనే ఆశ. దండించినప్పుడు నేనేనా చేశాను ఈ పని? ఏమండి, నేనేనా చేశాను ఈ పని? అవునర్రా, ఇశ్రాయేలు ఎంత మూర్ఖులండి, ఇశ్రాయేలు ఎంత దుర్మార్గులుగా దేవుని విషయంలో ప్రవర్తించారండి. కళ్ళారా ఆయన ప్రత్యక్షంగా చేసిన సూచక్రియలు, అద్భుతాలు చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో దేవుడు వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తే చూసిన వాళ్ళు దూడను కావాలనుకొని అన్యదేవతలను పూజించి జీవం కలిగిన యెహోవాని విడిచిపెట్టే దుష్ట హృదయాన్ని కలిగి ఉండి ప్రతిరోజు వారి పాపాల వల్ల దేవునికి ఇబ్బంది, తలనొప్పి కలుగజేస్తున్నా ఆయన ఎంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే, నాయన హురే, మీ దోషాల విషయమై నేను ఇంక దయ కలిగి ఉండాలి అనుకుంటున్నాను, మీ విషయమై నేను ఇంకా జాలి చూపించాలి అనుకుంటున్నాను. బైబిల్లో రాయబడిన మాట. ఏమండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహారము చేసి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు వారిని క్షమించే నీలాంటి దేవుడు ఉన్నాడా? సమానుడైన వాడు. ఆయన కనికరము చూపుటెందు సంతోషించువాడు గనుక, ఆయన కనికరాన్ని చూపటంలో సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. నిరంతరం కోపముంచడయ్యా ఆయన. ఆయన మరలా మన యందు జాలిపడతాడు ఆయన. మన దోషములను అణిచివేస్తాడు ఆయన. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. ఎక్కడండి పడవేస్తాడు? సముద్రపు అగాధములో. అంటే నాకు కనబడడానికి వీల్లేదు అవి, నేను మరలా చూడదలుచుకోవటం లేదు వాటిని. ఎంత మంచి తండ్రి. ఒకవేళ తన పిల్లల విషయమై ఆయనకి కలిగే ఆవేదన, తప్పు చేసిన వాళ్ళని క్షమించి తిరిగి హక్కుని చేర్చుకునే గొప్ప మనసున్న రాజుగా మన తండ్రి కనబడుతున్నాడండి. ఎంత గొప్ప మనస్సు కలిగిన దేవుణ్ణి కూడా కష్టపెట్టడానికి మనుషులు సిద్ధపడుతున్నారు అంటే, ఏమండి, కొన్ని సంఘటనలు ఆయన సందర్భం ఆయన మనస్సులో ఎప్పటికీ చెరిగిపోకుండా అలాగే ఉన్నాయర్రా. అసలు మరిచిపోలేకపోతున్నాడు ఆయన. కొన్నిటిని మరిచిపోలేకపోతున్నాడు. మనకు ప్రియమైనది ఎప్పుడైనా పోగొట్టుకున్నప్పుడు, మనకు కావలసింది ఇష్టమైనది చేజారిపోయినప్పుడు, అప్పుడు మనకు కలిగే ఆవేదన, వేదన చాలా గొప్పగా ఉంటుందండి. అది వర్ణనాతీతం. అటువంటి సంఘటనలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఏమండి, ఈరోజు నాకు తెలిసిన ఒక కుటుంబం ముంబైలో, ఏమండి, ఈ మధ్యనే ఒక 4-5 నెలల క్రితం ఒక చక్కటి పాపకు జన్మనిచ్చారు ఆ దంపతులు. ఆ ఫోటోలన్నీ నాకు పంపించారు. చూడండి డాడీ, చాలా సంతోషం, బిడ్డ ఎంత ముద్దుగా ఉంది, మంచి బిడ్డ. దేవుడు గర్భఫలాన్ని మీకు బహుమతిగా ప్రసాదించాడు. ఏమండి, బిడ్డ మంచి బుగ్గలతో 4 నెలలు గడిచేసరికి ఎంతో అందంగా తయారై చక్కటి కుందనపు బొమ్మల మారింది. అనుకోకుండా ఈరోజు ఒక భయంకరమైన సంఘటన సంభవించింది. ఏంటది? రాత్రి తల్లి బిడ్డకు పాలిస్తూ నిద్రలో బిడ్డను పక్కనే వేసుకొని ఆ బిడ్డ మీదే తల్లి పడిందండి. నిద్రలో పక్కనున్న ఒక పసిబిడ్డ ఉందన్న సంగతి ఆదమరిచి నిద్రపోయి పాలిస్తూ తన్ను తానే నిద్రలో మరిచిపోయి భారీ శరీరం అవటంతో ఆ బిడ్డ మీద తల్లే ఒరిగిపోయింది. ఒరిగిపోయిన సంగతి కూడా ఆమెకు తెలియలేదు. తెల్లవారు లేచి బిడ్డను లేపుతుంటే లెగట్లేదు. అమ్మా ఏమైంది, లే నాన్న. తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఆ పసిబిడ్డను కదుపుతుంటే బిడ్డ లేవటం లేదు. ఏమైంది? బిడ్డ చనిపోయింది, ప్రాణం పోయింది. ఎందుకు పోయింది? నిర్లక్ష్యం, బిడ్డ విషయంలో అజాగ్రత్త. ఏమండి, ఈ సంఘటన వాళ్ళు మర్చిపోగలరా చెప్పండి? ఆ తల్లి మర్చిపోగలదా? నిజానికి తల్లి కదండి ప్రేమకు గొప్పగా నిర్వచనం ఇస్తుంది ఈ లోకం. ఒక బిడ్డను తల్లి కంటే ఎవరు ఎక్కువ ప్రేమించలేరని చెప్పే ఈ లోకం, అదే తల్లి ఆ బిడ్డను ప్రమాదవశాత్తు నిర్లక్ష్య రీత్యా ఆ బిడ్డ ప్రాణం తీసేసిందండి. ఇది కావాలని చేసింది కాదు, నిర్లక్ష్య వైఖరి. తగిన జాగ్రత్త తీసుకోపోవడంతో ఆ బిడ్డ మీద ఆమె ఒరిగి ఆ బిడ్డను చంపేసుకుంది. ఇప్పుడు ఆ తల్లి అనుభవిస్తున్న వేదన, ఆ కుటుంబం పడుతున్న బాధ ఎంతంత కాదు. తొలిచూలు బిడ్డ ప్రాణం పోయి కొన్ని గంటలు మాత్రమే అయింది.
ఈరోజు తెల్లవారు లేచి చూసేసరికి ఆ బిడ్డ శవంగా పక్కలో ఉండేసరికి ఏమండి ఇది మర్చిపోగలరా? వాళ్ళు వృద్ధులుగా మారిపోయిన ఆమె చేసిన ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే నేను ఎంత పెద్ద తప్పు చేశాను, తను క్షమించుకోలేదు. నేను ఎంత పెద్ద నేరం చేశాను, నా బిడ్డ ప్రాణాన్ని నేనే తీసేసుకున్నాను. ఇటువంటివి మరుపురాని సంఘటనలు అంటారు. అవి మంచివి కావచ్చు, అవి నిన్ను ఇబ్బంది కలిగించే బాధాకరమైనవి కావచ్చు. మన తండ్రికి కూడా ఉన్నాయండి అలాంటివి. నిన్ను కన్నప్పుడు, ఈ లోకాన్ని కలుగజేసి ఈ లోకంలో నిన్ను ప్రవేశపెట్టే ముందు బాకానాదాలతో సంభ్రమాశ్చర్యాలతో ఈ భూమికి పునాది వేసిన దేవుడు, విశ్వానికి ఆరంభాన్ని కలుగజేసిన దేవుడు, దేవదూతల గాన ప్రతిగానాలతో ఎంతో ఆడంబరంగా ప్రారంభించిన ఈ ప్రకృతి, ఆ తర్వాత మనిషి ఈ ప్రకృతిలోనికి ప్రవేశించిన తరువాత అదే ఏ మనిషి కోసమైతే కలుగజేశాడో అదే మనిషిని తన నోటి ద్వారా శపించే శాపవచనం అతను నోటి నుంచి వచ్చినప్పుడు ఆ తండ్రికి కలిగే వేదన ఎలా ఉంటుందో చెప్పండి. ఏమండి ఎలా ఉంటుందో చెప్పండి అర్రా. దేవుని మనసు ఎలా ఉంటుందో చెప్పండి. మీరు కన్న బిడ్డను మీరు చంపగలరా? మీరు ప్రేమించిన మీ బిడ్డను శపించగలరా? మీరు చేయలేరే ఆ పని. దేవుడు ఎలా చేయగలడు అనుకుంటున్నారు చెప్పండి? దేవుడు మనస్సు లేని కఠినుడా? జాలి, ప్రేమ, దయ లేని గుణాలు కలిగిన వాడా దేవుడు? లేదే, కాదే. కనుక ఆదాము విషయంలో జరిగిన పొరపాటు ఏంటా పొరపాటు? ఆదాము వల్ల జరిగిన పొరపాటు చాలా ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు కలిగిన ఆవేదన ఏమంటున్నాడు చూద్దామరా. బైబిల్లో ఒక మాట చూద్దాం. ఆదాము విషయమై దేవుడికి కలుగుతున్న బాధ ఏంటో ఒక్కసారి మన బైబిల్ తెరిచి, దేవుడు ఎందుకంటే తొలి మానవుడు ఎవరతడు? ఆదాము. హోషే గ్రంథం చూడండి ప్రియులారా, 6వ అధ్యాయం 7వ వచనం. హోషే గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము తొలి మనిషి కోసం మాట్లాడుతున్నాడు. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఎందుకంటే ఆదాం పేరు ఎందుకండి ఎత్తాడు? హోషే ఎప్పటివాడు, ఆదాం ఎప్పటివాడు? హోషే ఏ కాలంలో ఉన్నవాడు, ఆదాము ఏ కాలంలో ఉన్నవాడు? ఆదాము తొలి మనిషి, తొలి పుత్రుడు. ఏమండి, తొలి బిడ్డ, ప్రియమైన బిడ్డ, ముద్దు బిడ్డ. దేవుడు కాదా ముద్దు బిడ్డ కాడా? కానీ అది ఆదాము విషయం ఏమంటున్నాడు? ఆదాము నిబంధన మీరినట్లు అంటే అతని తరువాత తన గర్భవాసనం పుట్టిన దేవుని పిల్లలైన వారందరూ నిబంధన మీరుతున్నప్పుడల్లా అతని మదిని తొలిచే గతం ఏంటో తెలుసా? ఆదాము చేశాడు. అది తినేస్తుంది ఆయన మనస్సుని. దేవుని మదిని తొలుస్తున్న గతమది. హోషే గ్రంథంలో ఆదాము కోసం ఎందుకండి ప్రస్తావన? ఆదాము ఎప్పుడూ చచ్చిపోయాడు కదా. ఇంకా ఆదాము యొక్క ఆలోచనలు, ఆదాము యొక్క జ్ఞాపకాలు దేవునిని విడిచిపెట్టలేదు. అది మీరు తెలుసుకోవాలి. ఎంతోమంది మన జీవితంలో మనకు ముందటి వాళ్ళు చనిపోతారు. ఒకవేళ వాళ్ళు మనకి ఇష్టలైతే వాళ్ళని ఎప్పటికీ మన బ్రతుకులు మర్చిపోలేవర్రా. మరుపు రాని వ్యక్తులుగా వాళ్ళు మన జీవితంలో ఎప్పుడూ ఉంటారు. ఎందుకో వాళ్ళకి వచ్చి నేను మర్చిపోలేకపోతున్నానండి. ఏమండి, ఈరోజు అమర ప్రేమికులుగా ప్రేమించుకున్న వారు సైతం ఒకరు ప్రాణం విడిస్తే మరొకరు విడిచి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ తర్వాత వారి జ్ఞాపకాలు కూడా కాల్చివేసేసి, వాళ్ళ జ్ఞాపకాలు కూడా తుడిచివేసేసే పరిస్థితులు ఈరోజు మనుష్యుల్లో ఉన్నాయి. అసలు ప్రత్యక్షంగా కళ్ళ ముందు మనిషి కనబడుతున్నా ఎవరు నువ్వు అని అడిగే దౌర్భాగ్యపు మనుషులు ఈరోజు. నేను ఎవరో మీకు తెలీదా? నేనండి. నాకు మీరెంత ద్రోహం చేశారు, నాకు మీరెంత అన్యాయం చేశారు, నా కుటుంబానికి మీరెంత ద్రోహం చేశారు, నా బిడ్డలకు మీరెంత ద్రోహం చేశారు, నా ఆస్తికి మీరెంత ద్రోహం చేశారు. ఏమండి, ఇలాంటి సందర్భాలు మనుషులకు ఎదురైనప్పుడు అనేక మంది అడుగుతున్నప్పుడు, ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటి? ఇదేనా నువ్వు నా పట్ల చేసినది? ఇదేనా నా కష్టాన్ని నువ్వు తెలుసుకొని నన్ను ఇబ్బందులు కలుగు చేసినది? అడుగుతాడండి మనిషి. అప్పుడు ఏమంటాడు? నువ్వెవరు? నాకు తెలీదు.
నువ్వెవరో నాకు తెలియదు. ఎంత సులువుగా చెప్పగలుగుతున్నావు ఈ మాట. నన్ను మర్చిపోయావని ఎంత సులువుగా ఈ మాట నువ్వు చెప్పగలుగుతున్నావు. అది మనుష్యులకున్న నీచమైన నైజం. బట్ దేవునిది ఏంటో తెలుసా? దేవునిది ఎలాంటిదో తెలుసా అండి? మరువలేడు ఆయన. తన ప్రియమైనది చేయి జారిపోతే అని ఎప్పటికీ మర్చిపోకుండా అతని మనస్సులోనే వాటన్నిటినీ ఆ జ్ఞాపకాలను దాచుకుని, నా కడుపులో వేదన వచ్చేస్తుందయ్యా, నా కడుపు అంత బాధగా ఉంది నాయన దాని విషయమై. అంతే ఎందుకంటే మీరు చదువుకున్నమాట, నా కడుపులో వేదనగా ఉన్నది అంటున్నాడు. ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. హోషేయ 6:7 ఆదాము నిబంధన మీరునట్లు మీరును నా ఎళ్ళ విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం 22:52 చూడండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 22:52. అహజ్యా, రాజైన అహజ్యా కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. అహజ్యా యెహోవా దృష్టికి చెడుతనము జరిగి, యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను, తన తల్లి తండ్రి ఇద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన, ఇశ్రాయేలు వారందరూ దేవుని పిల్లలైన వారందరూ పాపము చేయడానికి కారకుడైన ఉన్నాడే ఒకడు. నెబాతు కుమారుడైన యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చింది. వీడికి అదే పోయేగాలం అండి. ఎవరిని అనుసరిస్తూ వచ్చాడట? నెబాతు కుమారుడైన యెరోబాము. ఎవడా యెరోబాము? అబ్బో, దుర్మార్గుడు, దుష్టుడు, దేవుని యందు వినయము విధేయత భయభక్తులు లేనివాడు, దేవుని యందు విశ్వాసము లేనివాడు. అలాంటి వాడు ఇశ్రాయేలుకుంటే ఏమండి, వీడెలాంటి వాడటండి? యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాను ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చానండి. ఇశ్రాయేలు దేవుని పక్షాన నిలువబడి ఆయన జనాంగంగా ఉన్న వారు పాపం చేయడానికి ప్రోత్సహించిన కారకుడు యెరోబాము. ఎలాంటి వాడు ఏమండి? అహజ్యా కూడా అలా తయారయ్యేటండి. దేవుడు చెప్పుకుంటున్నాడు, వీడు 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 మర్చిపోలేకపోతున్నాను రా వీడు చేసిన ద్రోహం, మర్చిపోలేకపోతున్నాను రా వీడు నాకు కలుగు చేసిన ఇబ్బంది, ఎంత కీడు చేశాడు నాకు. అప్పుడప్పుడు మన కళ్ళ ముందు ద్రోహం చేసిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు కనబడితే అన్ని జ్ఞాపకాలకు వచ్చేస్తే, అమ్మో వీడే కదా ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడాడు, ఎంత నేరస్థాపన చేశాడు, ఎంత అవమానకరంగా మాట్లాడాడు, వీడే వీడే ఈమె. ఇవన్నీ నీ మనసులో గుర్తుకొస్తాయే. దేవుడు కూడా అలా వ్యక్తులు చూడగానే ఆయనకి మదిలో తొలుస్తుంది గతం. ఏంటా గతం? మరపురాని గతం. దేవుడు మదిని ఎల్లప్పుడూ తొలిచే, బాధపరిచే గతం. అహజ్యా కోసం అంటున్నాడు. 2వ రాజుల గ్రంథం 21:11 చూడండి ప్రియులారా. 2వ రాజుల గ్రంథం 21:11 యూదారాజైన మనష్షే, ఈ యూదులకు రాజుగా ఉన్నాడే ఈ మనష్షే, ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన అమోరీయులకు మించిన చెడుతనమును కనపరిచి. అమోరీయులు అంటే ఎవరండి? వాళ్ళు ఇశ్రాయేలు కారండి, దేవునిని నమ్మని అన్య జనాంగాలు వాళ్ళు. వాళ్ళకంట టూ మచ్ అయిపోయేటట్టు వీడు. ఏమండి? తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధారాజైన మనిషి హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులకు మించిన చెడుతనమును కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను. దేవుడు ఏదైతే అసహించుకుంటాడో, దేవుడికి ఏదైతే వేదన కలిగిస్తుందో దానినే దేవుని ముందు తన ప్రజలకు అలవాటు చేసిన దుర్మార్గుడు వీడు. ఎలా ఉంటా చెప్పండి? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎదురా, నువ్వు చేతితో చేసుకున్న వాటిని పూజిస్తున్నావేంటి? ఆ బయలుదేవదేంటి? ఆ బయల్జబూలు దేవదేంటి? ఏమండి? వీళ్ళందరిని గూర్చి దేవుడుకు ఎంత ఆవేదన అంటున్నాడు. ఈ హే కార్యము చేసి తనకు ముందున్న అమోరీయులకు మించిన చెడుతనము కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను. ఏమిటి? వీళ్ళందరిని గూర్చి దేవుడు ఆయా కాలంలో గ్రంథకర్తల ద్వారా వ్రాస్తున్నాడు అంటే దేవుడు మర్చిపోయాడు అనుకున్నారా? ఓసి ఈ తరంలో నేను ఏదో చేసేసానులే మనం అనుకుంటాం. ఈ తరంలో నేను ఏదో చేసేసాను, ఇప్పుడు రాతలా పోతలా ఏమున్నాయి,
ఆ రోజైతే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళంతా కూడా గ్రంథస్థం చేశారు వాటన్నిటినీ. ఈరోజు నన్ను గురించి రాసేది ఎవరు, నన్ను గురించి జ్ఞాపకం చేసేది ఎవరు అనుకుంటున్నావా? తప్పు. నీ వలన దేవుడికి కలిగే ప్రతి ఇబ్బందిని గూర్చి దేవుడు తన మనస్సులో జ్ఞాపకం అందించుకుంటున్నాడు. ఏంటది? మంచి కాదది. మంచి అయితే బాగున్నావు, కానీ నువ్వు కలిగిస్తున్న వేదన, నువ్వు కలిగిస్తున్న బాధ, ఇబ్బంది, అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేవుడు ఎందుకో తట్టుకోలేకపోతున్నాడు, వేదనకు గురైపోతున్నాడు. కనుక నేను ఈ తరంలో ఏమి చేయటం లేదని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దేవునికి ఆయాసకరంగా ఎప్పుడైనా మీలో ఎవరైనా ప్రవర్తిస్తూ ఉన్నారా? అదే కార్యక్రమాల్లో దేవుణ్ణి ఎల్లప్పుడూ గాయపరిచేవాళ్ళుగా నిమగ్నులై కొనసాగుతున్నారా? దేవుడు మదిని తొలిచే పిల్లలుగా ఒకవేళ మీరు జీవిస్తున్నారా? అయితే సరి చేసుకోండి. దేవుడు చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ మనమైతే పత్రికలలో లేదా పుస్తకాలలో, చరిత్ర గ్రంథాలలో వీటిని చదివి అయ్యో అహజ్యా ఎలా చేశాడా, మనష్య ఎలా చేశాడా అని మనం అనుకుంటున్నాం. మరి నిన్ను గూర్చి తప్పనిసరిగా ఒకవేళ నువ్వు దేవునికి ఆయాసకరమైనదిగా నువ్వు చేస్తే నిన్ను విషయమై కూడా దేవుడు బాధపడతాడు. నీ విషయమై దేవుడికి జ్ఞాపకము చేసేవాళ్ళు ఉన్నారు, మర్చిపోకండి. ఓసారి నా కోసం ఎవరు చెప్తారులే దేవుడు అనుకుంటున్నావా? అయితే బైబిల్లో ఒక మాట చూడాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? యెహోవా జ్ఞాపకకర్తలారా, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఏమండి వీళ్ళు ఎవరటండి? యెహోవాకు జ్ఞాపకకర్తలటండి. అంటే దేవుడు జ్ఞాపకం చేసేవాళ్ళ? అంటే ఆయనకు మతిమరుపు ఉందని కాదు, ఆయనకు అన్నీ ఎరుకే, ఆయనకు అన్నీ తెలుసు. కానీ చెబుతుంటాడు, రే వీళ్ళను గూర్చి నాకు మరలా 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 రిమైండ్ చేస్తుండు. వాళ్ళు నాకు చేసిన ద్రోహం, వాళ్ళు నాకు తలపెట్టిన కీడు, వాళ్ళు నాకు చేసిన అన్యాయం, వాళ్ళు నాకు కలిగించిన ఇబ్బంది మీరు జ్ఞాపకం చేయండి. నాకు ఉన్నారట కొంతమంది. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటికి దానికి ప్రసిద్ధి కలుగు చేయే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. మాటి మాటికి జ్ఞాపకం చేసి జ్ఞాపకకర్తలు ఉన్నారటండి ఆయన దగ్గర. అంటే నువ్వు ఒకవేళ నీ వల్ల ఏదైనా దేవునికి జరిగితే, నీ వల్ల దేవునికి ఏమైనా ఇబ్బంది కలిగి నిన్ను బట్టి ఆయన బాధపడితే, నీ బాధ కూడా దేవుడికి పదే పదే జ్ఞాపకం చేసి జ్ఞాపకకర్తలు ఉన్నారు ఆయన దగ్గర. అప్పుడప్పుడు అంటుంటారు, రే నీ వల్ల నాకు అన్నం దొరక్కపోయినా పర్లేదురా, నన్ను బాధ పెట్టొద్దురా, నువ్వు నన్ను పెంచి పోషించకపోయినా పర్వాలేదురా, నాకు కడుపు కోత మిగల్చొద్దురా. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడండి. ఏమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని గూర్చి మీరు నాకు ఆయాసకరంగా చేసిన ఎన్నో విషయాలు నేను మర్చిపోలేకపోతున్నాను, అవి నా కడుపులో చాలా వేదనగా ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత వేదనకు గురి కాకపోతే ఆ మహానుభావుడు ఇలాంటి మాటలు అంటాడు చూడండి. ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా, ఎంతమంది దేవుని విషయంలో ఆయనకు బాధ కలిగించేవారు. అందుకే మనతో చెప్తున్నాడు, ఈ తరంలో మనతో చెప్తున్నాడు ఏమని? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎవడు వీడు? ఎప్పుడు ప్రారంభ శతాబ్దంలో తొలి మనిషి ఆదాము వాళ్ళ తండ్రి చేసిన తప్పుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆదాము చేసిన అతిక్రమం. ఇప్పుడు ఆయన గర్భాన పుట్టిన కుమారుడు, తొలిచూలు కుమారుడు కయ్యను, వాని గురించి ఏమంటున్నాడు చూడండి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవడనుకున్నాడు? దుష్టుని సంబంధి, పేరుకు నా కొడుకు, నా గర్భాన పుట్టిన వాడు, చీడ పురుగువాడు. ఏమంటున్నాడండి తండ్రి? వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపిన నరహంతకుడు వాడు. వాడతన్ని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవైనందున, తన సహోదరుని తమ్ముని క్రియలు నీతి గలవై ఉన్నందునే కదా. మీరు కయ్యని వంటి వారుగా ఉండకండి. ఎవరైనా మీకంటే గొప్పగా చేస్తుంటే అసూయపడకండి. మీకంటే ఎవరైనా గొప్పగా దేవునికి ఇష్టలుగా ఉంటే చేతనైతే వాళ్ళకంటే గొప్పగా మారండి. వాళ్ళని చూసి మీకు అసూయ ఏంటి? వీళ్ళే గొప్పగా మాట్లాడగలరా, వీళ్ళు గొప్పగా ప్రసంగించగలరా అంటే మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వరా, మేము ఎప్పుడు అలా ఉండలేమా? ఏమండి, ఎంతోమంది ఇక్కడికి వచ్చి నెట్లో లైవ్లో మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకో తెలుసా? మేమెందుకు అలా ఉండలేకపోతున్నాం, మేము కూడా అలా మారాలి, 10 మందికి చెప్పేవారుగా ఉండాలి అనుకోవాలి. అంతేగాని వీళ్ళనే చెప్పేవారు గొప్ప,
మీకేలే తెలుసు అంతా. ఇది కాదు, ఒకవేళ అటువంటి మనస్తత్వం మీలో ఉంటే, కయ్యనుంటి స్వభావం మీలో వస్తే దానికి బాధపడేది ఎవరో తెలుసా? దేవుడు. ఇన్ని వేల 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 తరాలు గడిచినా, వేల సంవత్సరాలు గతించిపోయినా ఆయన మదిలో గతంలో ఏం జరిగిందో అది మర్చిపోలేదు దేవుడు. ఏమన్నాడు? రే, కయ్యను చేసిన ద్రోహం నేను మర్చిపోలేదురా, ఇంకా వాడు చేసిన నరహత్య నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను రా. ఏమండి ఇప్పుడు అన్నాడండి ఈ మాట? మొదటి శతాబ్దంలో అంటున్నాను మాట అండి. క్రీస్తు శకం 90లో రాయబడుతున్న మాట అండి. క్రీస్తు శకం 90 ఎక్కడా? క్రీస్తు పూర్వం కయ్యను ఎక్కడా? అంటే ఎంతమంది భక్తులు పుట్టి చనిపోయినా, ఎంత చరిత్ర జరిగినా ఇంకా దేవుడు కయ్యను మరువలేదన్నమాట. ఎందుకు? ఆయన మనసులో తొలుస్తున్న బాధ. గతం. నువ్వేమంటావు? గతం గతహ అంటావు. ఏటి గతహార దరిద్రుడా? గతం గతహ చెప్పడానికి చాలా ఇంపుగా ఉంది. నువ్వు మర్చిపోగలవా? మర్చిపోయేవాడు దుర్మార్గుడు. మర్చిపోయాడు ఏమంటాడు? మంచి నువ్వు మర్చిపోతావు, చెడు నువ్వు మర్చిపోతావు. నువ్వు కృతజ్ఞత లేనివాడు నువ్వు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ప్రతిదీ ఆయన జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్తలు ఉన్నారు ఆయన ముందు. ఆయన మనస్సులో దేనిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే మనస్సు కలిగి ఉన్నాడు ఆయన. ఎవరెవరు ఏ తరాలలో ఏంటేంటి చేశారో అన్నది అన్నీ ఆయనకు జ్ఞాపకమే. అన్నీ ఆయన మనస్సులో భద్రపరుచుకున్నాడు ఆయన. అందులో నువ్వు ఎలాంటి కుమారుడుగా ఉన్నావు? ఇష్టాన్ని కలిగించి దేవుని సంతోషపరిచే కొడుకుగా ఉన్నావా? లేదా ఒక కయ్యను లాంటి స్వభావం, ఒక మనష్య లాంటి స్వభావం, ఒక ఎఫ్రాయిము లాంటి స్వభావం, ఒక అహజ్య లాంటి స్వభావం, ఇలాంటి స్వభావాలు నీలో ఏమైనా ఉన్నాయా? చూడు, దేవుడికి ఆయాసం కలిగించే స్వభావం ఒకవేళ మనలో ఏమైనా ఉంటే వెంటనే మనం వాటిని మార్చుకోవాలి. నా తండ్రి నా వల్ల బాధపడకూడదు, నా తండ్రి నా వల్ల సంతోషించాలి అనే మనస్సు మీలో ఏ రోజైనా కలుగుతుందా? భార్యను సంతోషపరచాలి, బిడ్డలను సంతోషపరచాలి, యజమానిని సంతోషపరచాలి, నీకు నువ్వు సంతోషం పొందాలి. ఎప్పుడు మీ సంతోషాలు, మీ వారి సుఖభాగ్యాల కోసం ఆలోచించే మీరు పరలోకమందున్న దేవుని సంతోషం కోసం ఎవరండి ఆలోచిస్తున్నారు? ఆయన గతంలో ఇన్ని ఆలోచిస్తున్నాడా? ఇంతమంది ఆయన జ్ఞాపకాలలో ఉన్నారా? మంచి వాళ్ళే కాదండి, ఆయనకు కీడు జరిగించిన వారిని కూడా మరవలేకుండా ఉన్నాడు తండ్రి. ఎంత గొప్ప కీడు చేశావురా నువ్వు నాకు, ఎంత గొప్ప తీరని లోటు కలుగు చేశావురా నువ్వు నాకు. అందుకే మీరు కయ్యను వంటి వారు కాకండి అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు. ఇక్కడ మరొకడు గురించి చెప్తున్నాడు చూడండి. దేవుని మదిని తొలిచే గతంలోని మరొక చరిత్రహీనుడు, దేవుడు మదిని గాయపరిచే మరొక దుర్మార్గుడు, దుష్టుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరైనా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఏసావు వంటి భ్రష్టుడు ఉన్నాడే. ఆ ఏసావు యాకోబు మోసగాడే కావచ్చు, పేరు అతనిది మోసగాడు కావచ్చు, వాడు పుట్టుకలో రెండో వాడు కావచ్చు, కానీ యాషావు భ్రష్టుడు వాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు యాషావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి? ఎలాంటి వాడు యాషావు? ఏమండి ఇప్పుడు రాయడం ఏంటండి? క్రీస్తు వెళ్ళిపోయిన తదనంతరం క్రీస్తు శకంలో ఎప్పుడో పుట్టిన యాకోబులో అతని అన్నయ్యని యాషావును గురించి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటండి? అంటే ఇన్ని వేల సంవత్సరాలు ఎన్నో మర్చిపోలేదా? మర్చిపోలేరండి. కొన్ని సంఘటనలు మర్చిపోలేరండి. ఏమండి అతని దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా పాతవన్నీ గుర్తు చేస్తుంటాడండి అంటారు. అవును, మరి ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఆయన? ఎందుకు గుర్తొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు? అవి మరిచిపోలేకపోతున్నాడు. ఆ సంఘటనలు అతని మనసును తొలుస్తున్నాయి. అవి ఎంతో వేదనకు గురి చేస్తున్నాయి ఆయన్ని. బాధ, ఏదో కోల్పోయినన్న బాధ, ఎవరో తీర్చలేని బాధ. ఈ యాషావు కోసం చెబుతున్నాడండి, కయ్యను కోసం మాట్లాడుతున్నాడండి. ఇలా ఎందరో దేవుని విషయంలో ఎలా మారిపోయారు? దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు, దేవుని ఇలా భ్రష్టులుగా మారిపోయారు. అలా భ్రష్టులుగా మారిపోయిన వాళ్ళందరినీ చూచి దేవుడు పడుతున్న ఆవేదన ఏంటి? ఎలా వీళ్ళు కాపాడేది ఎలా?
వీళ్ళ ఆత్మ నరకానికి పోతున్నాయి. ఎలా? ఏమండి, ఎంతకైనా కొడుకులే కదండి, కొడుకు కాదా? ఎంత దుష్టుడైనా దుర్మార్గుడైనా ఏమండి, కసబ్బు లాంటి వాడిని కూడా ఉరి తీస్తున్నప్పుడు అతన్ని కన్నా తల్లి ఏమనుకుంటుంది? చంపే దరిద్రుని అనుకుంటుందా? నా కొడుకే కదా, నేనే కదా జన్మనిచ్చాను వాడికి. ఆ సంఘటన చూసి ఆ తల్లి తట్టుకోగలదా? వాడు చేసింది దుర్మార్గపు పనే కావచ్చు, వాడు కాలాంతకుడు, అనేక మందికి అడుగు దుర్మార్గుడు వాడు, ప్రాణాలు తీసిన నరహంతకుడు వాడు. కానీ వాడికి పడే శిక్ష, వాడికి జన్మనిచ్చిన తల్లి కానీ తండ్రి కానీ వాడిని చూసి ఏమనుకుంటారు? ఎందుకురా మా కడుపులో ఈ కోత, ఎందుకురా అందరి చేత చీకొట్టుకునే పరిస్థితి, ఎందుకు ఈ ఇబ్బంది? నిన్ను చంపుతుంటే నీ మరణ వార్త వినలేక నీ శవంగా ఎలా చూడాలో మేము అనుకోలేకపోతున్నారా, ఊహించుకోలేకపోతున్నారా? వాడి తల్లిదండ్రులు పడే బాధ. వాడు దుష్టుడైతే వాడి మీద ప్రేమ ఉండదా వాళ్ళకి? వాళ్ళ రక్తమాంసాలు వాడికి పంచలేదా? ఉంటుందండి. ఆ తీపి, ఆ మమకారం ప్రతి తల్లిదండ్రులకే ఉంటుంది. వాడెంత చెడ్డవాడైనా. దేవుడు కూడా అంతేనర్రా. భూమి మీద మనిషి బ్రతుకుతున్న కాలంలో వాడు చేసిన ఎన్నో అపరాధాలు, తప్పులు, అతిక్రమాలు, వీటన్నిటిని చూసి కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడు మారుతారా మీరందరూ? సరే, నేను ఒక మెట్టు దిగుతున్నాను, క్షమిస్తున్నాను, రండి, మీ మనసు మార్చుకొని తిరిగి నా దగ్గరకు రండి. నేను క్షమించే గొప్ప మనస్సు గలవాడను, నేను మీ తండ్రిని, మీ యజమానిని అంటున్నారండి. దేవుడు అంటున్నాడర్రా. ఎంత బాధ కలుగుతుందో చూడండి. ఒక చక్కటి సందర్భాన్ని బైబిల్లో మీకు చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31. నేను ఆజ్ఞాపించని క్రియను, నేను చెప్పలే చేయమన్నది. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను అసలు నాకు ఏ రోజు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. వారు చేశారు. నాకు కూడా ఎప్పుడు అనిపించలేదురా ఇలా చెయ్యాలి అని. నీకు ఎలా అనిపించిందిరా ఇలా చేయాలి అని? చూడు దేవుడు మనసులో బాధ, దేవుడు మనసులోని మాట చూడండి. ఆయన మదిలో నుంచి బయటకు వస్తున్న మాట, గతాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. ఏంటి ఆ మాట? మళ్ళా చదవండి. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోపెతునందు బలిపీఠములను కట్టుకున్నారు. ఎంత దుర్మార్గులరా! ఒరే, మీ గర్భాన పుట్టిన పిల్లలను బలి చేస్తారా మీరు? నిప్పుల గుండంలో కాల్చేస్తారా వీళ్ళనందరినీ? వాళ్ళు ఎవర్రా? మీ పిల్లలు. మీ పిల్లల్ని కాల్చేస్తున్నారా? ఎంత కఠినులరా! ఒరే, నాకు కూడా ఎప్పుడు అనిపించలేదురా మిమ్మల్ని కాల్చాలి అని. నేను కూడా తట్టుకోలేదురా. పిల్లల్ని బలివ్వాలన్న ఆలోచన నాకు కూడా ఏ రోజు రాలేదు. మరి ఏమండి, దేవుడికి అలాంటి ఆలోచన రాకపోతే పాతాళం ఎందుకండి చేశాడు అగ్నిగుండానని మీరు అనుకోవచ్చు. అవునా? అగ్నిగుండంలో వీళ్ళని కాల్చడం దేవుడు ఏదో పెద్ద నేరంగా చెబుతున్నాడు. మరి దేవుడు ఎందుకు అగ్నిగుండాన్ని చేశాడు? చదవండి ఈ మాట, ఆలోచిద్దాం దానికోసం. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోపెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. ఎందుకు? తమ గర్భాన పుట్టిన పిల్లలను చంపుకునే నరహంతకులు వాళ్ళు. మరి నేను ఎప్పుడు నా బిడ్డలను చంపుకోవాలనుకోలేదు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉందర్రా. నిజంగా ఆ మాట చదివినప్పుడు అబ్బా, దేవుడు ఎంత మంచి మనసర్రా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 అనుకుంటాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న తన పిల్లలను చూచి శపింపబడిన వారులారా, ఒరే శాపానికి గురైన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు. చూడండి, ఈ మాట మీకు ఎలా అర్థమైంది? ఇంతకీ అగ్నిగుండాన్ని తయారు చేసింది తన బిడ్డల కోసమా, లేదా అపవాదికి వాడు అనుచరులకి తయారు చేశాడా? చదవండి మాట. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. దేవుడు నిత్యాగ్ని దండను ఎందుకు సిద్ధం చేశాడో తెలుసా? తన పిల్లలను కాల్చుకోవాలని కాదండి. తన సేవకులైన దేవదూతలు తప్పు చేస్తే వాళ్ళని కాల్చేద్దాం అనుకున్నాడు. కఠిన శిక్ష విధిద్దామని వాళ్ళ కోసం చేశాడు.
వాళ్ళ కోసం చేశాను అగ్నిగుండాన్ని, మీరెందుకురా వీళ్ళు పడుతున్నారు అందులో? పొండి మీరు, మీకోసం నేను చేయలేదు అంటే ఇప్పుడు దేవుడు చెప్పండి అగ్నిగుండాన్ని ఎవరి కోసం చేశాడు? ఏ రోజు తన పిల్లలకు శిక్ష విధించి అగ్నిగుండంలో నెట్టాలన్న మనసు దేవునికి లేదు. అని మరి అగ్నిగుండం ఎందుకుందో తెలుసా? తప్పు చేసిన దేవదూతలకు కఠినమైన శిక్షలు అమలు చేయడానికి. అందుకే వాటి కోసం చేసిన ఈ అగ్నిగుండంలోనికి మీరు పొండి అన్నాడు. ఇప్పుడు చదవండి ఈ మాట. నాకు కూడా ఎప్పుడు ఈ ఆలోచన రాలేదురా. 27:31 నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. నేను ఎప్పుడైనా చెప్పాను రా బిడ్డలను బలెమ్మని? నేను ఎప్పుడైనా చెప్పాను రా బిడ్డలు కాల్చేయమని? అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ని హిన్నోములో ఏనందు తోపెత్తనందు బలిపీఠమును కట్టి ఉన్నారు. ఇర్మియా 32:35 అదే సందర్భాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 32:35 ఇర్మియా 7:31 చదివాం ఇప్పుడు. అదే ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమన్నాడు చూడండి, 32:35 వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠించవలనని బెన్హిన్నోము లోయలో ఉన్న బయలునే ఆ దౌర్భాగ్యురాల దేవతకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. నేను చెప్పలేదు అలా చేయమని, మీ పిల్లలను బలెమ్మని. యూదావారు పాపములో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూ తోచలేదు. రే నా మనసుకు రాని ఇంత దౌర్భాగ్యమైన ఆలోచన మీకెలా రావచ్చింది అంటున్నాడు చూడండి తండ్రి. తండ్రి మనసు ఎంత గొప్పదండి. అంటే ఆయన చింత, ఆయన ఆలోచన, ఆయన ఆవేదన, ఆయన మదిని తొలుస్తున్న గతం. అయ్యో గతంలో వాడిలా అయిపోయాడు, వీడిలా అయిపోయాడు, వాడలా పోయాడు, వీడి నరకానికి ఇలా పోయాడు, ఇంతమందిని గూర్చిన గతం ఆయన మదిలో ఎప్పుడు ఆయన కడుపులో ఎప్పుడు వేదన, తీరని లోటు, ఆవేదన. పోయాడు, తిరిగి రాడు. ఏం చేయాలి? వీటన్నిటిని గూర్చి దేవుడు ఆవేదన పడుతున్నాడండి. ఆయన కలుగుతుంది దుఃఖం అండి. అందుకే మనల్ని హెచ్చరిస్తున్నాడు, వద్దు నాయన, ఒరే వాళ్ళు చేసినట్లు మీరు చేసి నాకు దూరం కాకండిరా. ఇప్పటికే వాళ్ళందరి విషయాన్ని నా మనసులో పెట్టుకొని వాళ్ళ వల్ల జరిగిన కీడు తట్టుకోలేక రోజు నరకాన్ని చూస్తున్నాను రా. దేవుని మనసు అండి. దేవుడు నరకంలోనికి వెళ్ళలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు తన కళ్ళ ముందు కుమారుడు నరకాగ్నిగుండంలో కాలిపోతుంటే ఆ తండ్రికి పడే వేదన నరకం. అది నరకం. ఏమండి, నీ కళ్ళ ముందే నీ కొడుకో నీ కుమార్తె నీకు కావలసిన వాళ్ళు ప్రమాదవశాత్తు చచ్చిపోతే ఆ దృశ్యాన్ని చూసి నువ్వు ఎలా ఉంటావు? వాళ్ళు ఆ వేదన అనుభవిస్తుంటే నువ్వు తట్టుకోగలవా? మరి దేవుడు ఎలా తట్టుకోగలడండి? తట్టుకుంటున్నాడు ఆయన. తట్టుకోక తప్పదు, కారణం ఒకేసారి చంపేలేడు. చావరు కదా వాళ్ళు. తనలో నుంచి వచ్చిన ఆత్మలు జీవం కలిగినవి, ఎల్లప్పుడూ జీవించే ఉన్నవారైనా ఆత్మలు వారు. అయితే పాతాళంలోనైనా ఉండాలి, లేదా నిత్య జీవంలోనైనా ఉండాలి. శాశ్వతులు వాళ్ళు. శాశ్వతులైన పిల్లలు చావులేని వాళ్ళు, మరణమన్నది లేని వాళ్ళు. చావని మిమ్మల్ని ఎలారా కళ్ళ ముందు ప్రతిరోజు చావటాన్ని నేను చూడాలి? మీ ఆర్తనాదాలు నేను ఎలారా వినాలి? ఏమంటే దేవుడికి ఆ మనసు ఉండదని మీరు అనుకుంటున్నారా? ఉంటాదర్రా. అందుకే దేవుని మదిలో తొంగు చూడాలి మీరు. అలా మీరు తొంగు చూస్తే ఈ సమాజాన్ని కాపాడడానికి మీరందరూ నడుము కడతారు. నా వంతు నేను ఏదో దేవుని కోసం చెయ్యాలి, ఒక్క ఆత్మ కూడా నశించకూడదని నా వంతు కష్టం నేను దేవుని కోసం అనుభవించాలని తపన కలిగి ఉంటారు మీలో. మీకు తపన లేదు అంటే దుష్టులైన పిల్లలు, సంతానం అన్నమాట మీరు. ఇలాంటి మాటలు విన్న తర్వాత కూడా మీ మనసు కరగకుండా ఏదో దేవుడి కోసం కలిగినప్పుడు చేస్తామండి అని అనుకుంటే మీలాంటి భ్రష్టులైన పిల్లలు చాలా ప్రమాదకరమైన వాళ్ళు అన్నమాట. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. యోధాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. వారు కయ్యను నడిచిన మార్గాన్ని నడిచారు. బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో. ఎవరెవరు గుర్తు చేస్తున్నాడు చూడండి. మళ్ళా కయ్యను ఎత్తాడండి. ఇందాక కయ్యను ఎక్కడ విన్నామండి మనం? ఇందాడే కయ్యను కోసం జ్ఞాపకం చేశాడు. మరలా ఇక్కడ కయ్యను కోసం జ్ఞాపకం చేస్తున్నాడు యోధా పత్రికలో. ఇందాక యోహాను పత్రికలో కదా చూసాం. ఇది యోధా గారు రాస్తున్నారు. ఏమని? అయ్యో అంటున్నాడు చూడండి. అయ్యో అని ఇప్పుడు అంటామండి. మనకు ప్రియమైనది కోల్పోయినప్పుడు మన నోటి వెంబడి వచ్చే మొదటి మాట అయ్యో.
అయ్యో వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానమును పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవను ఆతురముగా పరిగెట్టిరి. కోరహు చేసిన తిరస్కారము చేసిరి, నశించిరి. ఎంతమంది గుర్తు చేసుకున్నాడండి? ఆయన మధ్యలో ఎంతమంది ఉన్నారండి? కోరహు చెడ్డోడండి, బిలాము దుర్మార్గుడండి, కయ్యను భ్రష్టుడండి అని అనుకుంటున్నావా? అవును. కానీ దేవుడు వాళ్ళు మరవలేదయ్యా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఎలాగైతే దేవుడు మర్చిపోలేకపోయాడో, వీళ్లను కూడా దేవుడు మరవలేని పరిస్థితిలో తన మనోవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన గతాన్ని ఆలోచించుకుంటూ దుఃఖపడిపోతున్నాడు. తన మనసును డొలిచేస్తున్నాయి ఈ మాటలన్నీ కూడా, తొలిచేస్తున్నాయి ఈ మాటలు, ఈ సందర్భాలన్నీ కూడా. అందుకే మీతో చెప్తున్నాను నాయన, ఒరే ఆ కయ్యంలా ఉండకండిరా, ఆ బిలాములా ఉండకండిరా, ఆ కోరహలా ఉండకండిరా, తిరుగుబాటు చేయకండిరా. అవునా? అయ్యో వారు కయ్యను నడిచిన మార్గం నడిచారు, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెట్టరు, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ముగ్గురును గూర్చి మాట్లాడుతున్నానంటే యోధా పత్రికలో వాళ్ళు చనిపోయి 1000 సంవత్సరాలు అయిపోయిందండి. అయినా ఇంకా ఆయన మధ్యలో వాళ్ళని గూర్చిన తలంపులు, జ్ఞాపకాలు ఆయన తొలుస్తూనే ఉన్నాయి దేవుణ్ణి. ఇప్పుడు మనం బ్రతుకున్నాం ఈ తరంలో. మనం చనిపోయే ముందు దేవునికి ఒక తీపి జ్ఞాపకంగా ఉండి చనిపోవాలనుకున్నారా? ఒరే ఆడు బ్రతికాడురా, ఎంత దుర్మార్గుడురా వాడు. మీరు చనిపోయిన తర్వాత కూడా వేల సంవత్సరాలు మీకోసం దేవుడు బాధపడేటట్లుగా అలా మీరు బ్రతికి చనిపోవాలనుకుంటున్నారా దేవుని కోసం? నో, వద్దర్రా, వద్దు. ఎందరో దేవుని మనసులో ఆవేదన గురి చేసి అలాగా ఎప్పటికీ ఆయన మనస్సులో చిరస్మరణీయులుగా ఉండిపోయారు. భక్తులే కాదు, దావీదు చిరస్మరణీయుడే మంచిలో. ఎందరో భక్తులైన వారు దేవుని దృష్టిలో చిరకాలము ఉండిపోయారు. ఒక దానియేలు, ఒక యేసు, ఒక పౌలు, ఒక పేతురు, ఒక అబ్రహాము, ఒక నోవహు, ఇలా ఎందరో దేవుని దృష్టిలో ప్రీతికరంగా బ్రతికి చనిపోయిన వాళ్ళు అయితే వాళ్ళు మాత్రమే కాదయ్యా ఆయన మనసులో ఉన్నది. మనకు అనేక సందర్భాల్లో మన బ్రతుకులో సంఘటనలు, దుస్సంఘటనలు మనకు గుర్తుంటాయి, తీపి సంఘటనలు మనకి ఎప్పుడూ గుర్తుంటాయి, మర్చిపో వాటిని. అలాగే దేవుడు కూడా తన దృష్టిలో ఎప్పుడు రెండింటిని గుర్తుపెట్టుకున్నాడు. ఏంటది? తనకు ఆనందాన్ని కలిగించిన పిల్లలు, తనకి మనోదుఖాన్ని కలిగించిన పిల్లలు, వీళ్ళిద్దరిని గురించి బాధపడుతున్నాడు. అందుకే మనల్ని అలా కాకుండా ఉండమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నానండి. చివరికి ఒక మాట చూద్దాం. 2 తిమోతి పత్రిక, పౌలు గారు రాస్తున్న 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8. ఎన్నే ఎంబ్రె అన్నవారు ఉన్నారే, ఆ ఎన్నే ఎంబ్రె అన్న వాళ్ళు మోషేని ఎదిరించారు. వీళ్ళు కొత్త క్యారెక్టర్ వచ్చేసేసారు బయటికి. ఎప్పటి క్రీస్తు పూర్వం మోషే, ఆ మోషేను నాయకుడిని ఎదిరించిన ఎన్నే ఎంబ్రె అన్న వాళ్ళు గూర్చి ఎక్కడ కొత్త నిబంధనలో ఈ తరంలో మనకు కూడా చెబుతున్నాడండి. ఎన్నే ఎంబ్రె అనే వారు మోషేను ఎదిరించినట్లుగా వీరును చెడిన మనస్సు గలవారై విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. ఈరోజు ఎంతలో ఉన్నారండి అదే క్యారెక్టర్స్. చెబుతున్న వాస్తవాన్ని ధిక్కరించి నాయకత్వానికి లోబడకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతకడానికి ఉన్న ఎన్నే ఎంబ్రేలు ఎంతమంది ఉన్నారండి. మంచి చెబితే నువ్వు వింటావా? నువ్వు నాకు చెప్పొచ్చావులే పో, నువ్వు చెబితే మేము వినాలా ఏంటి? నా మీద నీకున్న అధికారం కాదయ్యా, ప్రేమ. దేవుని కొరకు మనల్ని అందరినీ కలిపి దేవుని కొరకు సేవలో ముందుకు నడిపించాలని ఆతురత, అది నీకుందా? ఎవడలా పోతే నాకేంటండి. స్వార్థపరులు, దేవుని గురించిన ఆలోచన ప్రణాళిక తెలియని వారు ఎలా ఉన్నారా? దేవుని మదిని తొలిచే గతంలో దేవుడు ఎప్పుడు ఆ గత జ్ఞాపకాలు ఆయన తినేస్తూ ఉన్నాయి. అవి పూర్వజన జ్ఞాపకాలు కావు, అవి తన జీవిత కాలంలో దేవుడు అనుభవించి చూచిన ఎన్నో క్యారెక్టర్స్, స్వభావాలు వాళ్ళు మరిచిపోలేకపోతున్నాడు. రే, ఆ యెరోబాము ఉన్నాడే బైబిల్లో, వాడిని గూర్చి చెప్పినంతకాలం ఎన్నిసార్లు చెప్పాడండి. నెబాతు కుమారుడని యెరోబాము, నెబాతు కుమారుడని యెరోబాము, నెబాతు కుమారుడని యెరోబాము. అంటే ఎంత దుర్మార్గుడు వాడు, ఎంత దేవుడికి నిద్ర లేకుండా చేశాడు, ఎంత దేవునికి వేదన కలుగు చేశాడు వాడు. దుష్టత్వంలో తీవ్రస్థాయికి చేరిపోయిన వాడు. ఏమండి, భక్తి పారవశ్యంలో తీవ్రస్థాయికి వెళ్ళిన భక్తులుంటే దేవుడు బాధ పెట్టడంలో కూడా తీవ్రస్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా ఉన్నారండి దుర్మార్గులు.
ఎలాంటి వారుగా మీరు ఉండాలనుకున్నారు చెప్పండి? దేవుని మదిని తొలిచే గతం. ఆయన ఎప్పుడు కూడా గతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రే, గతంలో ఎన్నే ఎంబరు ఇలా చేశాడురా, గతంలో కయ్యను ఇలా చేశాడురా, గతంలో బిలాం ఇలా చేశాడురా, గతంలో కోరహ ఇలా చేశాడురా. వీటన్నిటిని దేవుడు మర్చిపోలేదండి. ఆయన మర్చిపోలేదు కనుకనే ఈరోజు మనం చదువుకున్నాం. దేవుడికే మతిమరుపు ఉందనుకోండి, ఆయన వ్రాయించడుగా. ఆయన జ్ఞాపకాల్లో వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ పుస్తకాల్లో, చరిత్రలో దేవుడు ప్రవక్తల గ్రంథాల్లో వాళ్ళ గురించి రాయిస్తాడా? అది ప్రవక్తలతోనే కాదండి, క్రొత్త నిబంధనలోని భక్తులతో కూడా. ఒక యోధాతో రాయిస్తున్నాడు, ఒక యోహాన్ గారితో రాయిస్తున్నాడు అంటే ఏంటి అర్థం? మరువలేని జ్ఞాపకాలు, దేవుణ్ణి మదిని తొలిచే భయంకరమైన గతంలో సంభవించిన గాథలు. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? ఈ తరం మనది. ఈ తరంలో మనం కూడా దేవునికి మనోవేదనకు గురి చేసే వారిగా కాకుండా దేవుడు సంతోషించే వారిగా, మన గురించి తర్వాత భవిష్యత్తు తరాలలో మంచి కుమారుడు నాకు పుట్టాడురా ఈ తరంలో, వాడు ఎంత మంచివాడురా, ఎన్ని పనులు చేశాడురా నా కోసం నేను అడగకుండా ఎన్ని ప్రణాళికలు చేశాడురా. తన ఆస్తిని రాసి ఇచ్చాడు, తన ఇంటిని దానం చేశాడు, తన కుటుంబంతో దేవుని సేవకు ముందుకొచ్చాడు, తనకు తానే సమర్పించుకున్నాడురా. ఎంత గొప్పదిరా ఆమె, ఎంత గొప్పవాడురా వాడు, వాడు నా పిల్ల, నా కుమారుడు, ఆమె నా కుమార్తె అని దేవుడు అనుకోవాలి. గతంలోనికి ఒక్కసారి తొంగి చూస్తే ఆ గతంలో మంచి వ్యక్తిగా నువ్వు కనబడాలి. ఒక 100 ఏళ్ళ తరువాత, లేదా ఒక 500 సంవత్సరాల తరువాత ఈ భూమి ఉంటే అప్పుడు దేవుని జ్ఞాపకాలలో ఒక మంచి పని చేసి గొప్ప వ్యక్తిగా నువ్వు నేను కనబడాలి. అది కోరుకున్నాడు దేవుడు. అంతేగాని కయ్యను, బిలాము, అహజ్యా, యెరోబాము వద్దు. ఇటువంటి క్యారెక్టర్స్ మనలో వద్దు. దేవుణ్ణి బాధ పెట్టారు, ఆయన మదిని ఇబ్బంది పెట్టారు, ఆయన కడుపులో వేదన రగిల్చారు వాళ్ళంతా. అది దేవుని మదిని తొలుస్తున్న గతం. కనుక భవిష్యత్తును గూర్చి మీరు ఆలోచన కలిగి ఉంటే ఈ రోజున్న ప్రస్తుత కాలంలో దేవుడు గతంలోనికి తొంగి చూస్తే మిమ్మల్ని బట్టి సంతోషించేవారుగా మీరు మారుదాం. దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవునికి ఇష్టలుగా దేవుని కోసం బ్రతుకుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ మనస్సులో మీ గతాన్ని తవ్వి చూస్తే మీ మనస్సులో ఎందరి గూర్చి ఆలోచనలు, వేదనలు, ఆవేదనలు మీలో దాగి ఉన్నాయో మేము చదివినప్పుడల్లా ఎంతగానో బాధిస్తున్నాయి తండ్రి. మమ్మల్ని కూడా తండ్రిగా మిమ్మల్ని ఎంత బాధిస్తున్నాయో మేము అర్థం చేసుకున్నాం. అందుకే ఈ సమర శంఖాన్ని పూరించాం. ప్రతి చోట క్రీస్తు యొక్క భీకర సంగ్రామాన్ని జరిగించుటకు, ఆయన సువార్త నాదాన్ని ప్రతిధ్వనింపజేయుటకు ఈరోజు మేము సిద్ధపడుతున్నాం. అందుకు ఎందరు సహకారులుగా ఉన్నారో ఆ బిడ్డలందరినీ బలపరచండి. మీ మదిలో ఎల్లప్పుడూ సుస్థిరంగా నిలబడిపోయే మంచి జ్ఞాపకాలతో నిండిన పిల్లలుగా మేము బ్రతికి చావగలుగుటకు సహాయం దయచేయండి. మా జీవితాల్లో మీరు చేసిన ఎన్నో ఉచితమైన మేలులు, ఉపకారములన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ భవిష్యత్ కాలంలో మా జీవితాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ మహిమార్థమై మేము జీవించి మేము మా కుటుంబాలు సర్వదా నీ సేవలో కొనసాగిపోయే భాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.